ఇటీవల సంభవించిన మోంతా తుఫాన్ కారణంగా వరి రైతులు ఛిద్రమైపోయారు. చేతికి అందివచ్చిన పంట నేల కొరగడంతో వరి రైతులు కన్నీరు మున్నీరుగా అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కొన్ని వరి పైర్లకి కుంకుమ తెగులు ఏర్పడి కొంత పైరు ఆగమైతే మరికొన్ని పైర్లు నేల కొరిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. తుఫాన్ ప్రభావంతో వరి పైర్లు ఎక్కడికక్కడికి నేల కొరిగిపోయాయి. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని ఒక విలేజ్లో మనం ఉన్నాము. ఇక్కడ వరి ఎటు చూసినా కానీ మోంతా తుఫాన్ కారణంగా పూర్తిగా నేల కొరిగిపోయే పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. విజువల్స్లో ఎటు చూసినా కానీ తుఫాన్ ప్రభావంతో మొత్తం నేల కొరిగిన వరి పైరే మన కంటికి దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. చేతికొచ్చిన పంట నేల కొరిగి నీటిలో మునిగిపోవడం, కోత దశలో ఉన్న పంటకు నష్టం వాటిల్లడం వంటి కారణాలతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. మోంతా తుఫాన్ కారణంగా 62,400 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. మోంతా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో వరి పొలాలు నేల కొరిగాయి. పంట ఎన్నులు కింద పడిపోవడంతో వాటిని కాపాడుకోవడం కష్టంగా మారిందని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో చేతికొచ్చిన వరి పంటలు నీట మునిగిపోయాయి. ఈ కారణంగా పెట్టుబడి కూడా తిరిగి రాదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వరి పంట నష్టం జరిగింది. సత్తుపల్లి, కూసుమంచి, వైరా, మదిర, ఖమ్మం వ్యవసాయ డివిజన్లలో అనేక గ్రామాల్లో వేలాది మంది రైతులు నష్టపోయిన పరిస్థితి కనబడుతోంది. సో తుఫాన్ ప్రభావంతో మార్కెట్ కార్యకలాపాలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గిన తర్వాత కొనుగోళ్లు తిరిగి ప్రారంభం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా విజువల్స్ చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ వరి పంట నేల కొరిగిపోయి రైతులు మళ్ళీ వాటిని కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా మహిళా రైతు కూడా పొలంలో నేల కొరిగిన వరిని మళ్ళీ ఎన్ను చేయడానికి చాలా తీవ్రంగా కష్టపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఆమెతో మాట్లాడదాం. ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలా ఉందనేది ఒక్కసారిగా. అమ్మ చెప్పండి, మీరు పూర్తిగా ఎన్ని ఎకరాలు వరి వేశారు? పూర్తిగా అంటే పంట ఎంతవరకు వచ్చింది? అసలు ప్రస్తుతం తుఫాన్ వల్ల మీ వరి పంటకు జరిగిన నష్టం ఏంటమ్మా? నష్టం అంటే సారు, ఇప్పుడు కోతకొచ్చే సమయంలో మేము రైతులు చాలా ఆవేదనకు గురవుతున్నాం సార్. మాకేం లేదు, మేము కౌలుకు 15 ఎకరాలు దాకా చేసినాం సార్. అప్పుడు ఈ మధ్యకాలంలో ఈ నెల ముందు యూరియా లేకుండా చాలా కష్టపడ్డాం. రోజు ఒకసారి పని వదిలిపెట్టుకొని మేము రోజు యూరియా బస్తాల కొరకు మేము రోజులు తడబడి ఆడు ఉన్నాం. ఆ పరిస్థితి జరిగింది. ఇప్పుడు ఈ వర్షాల కారణంగా చాలా పంటలు కూడా నష్టపోయాం సార్. ఇప్పుడు కూలోళ్ళకు పిలిస్తే 800, 900 అడుగుతున్నారు. యూరియాని ఒక కట్ట యూరియాని మేము 600, 700 పెట్టి కొనుక్కొని వేసినాం. లాస్ట్ టయానికి ఇదన్నా వస్తుందేమో చేతుకంటే ఈ వర్షం కారణంగా ఇగో మా పంట అంతా నష్టమైపోయింది సార్. ఈ కారణానికి ప్రభుత్వం కూడా చాలా బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి సార్ కూడా రైతుల్ని చూడాలి. యాడన్నా ఇప్పుడు ఈ ఐకేపీ సెంటర్లు కూడా యాడ ఓపెన్ చేయలేదు ఇప్పుడు దాకా. అప్పుడు ఈ కోసే టయానికి బస్తాలు దొరకవు. బస్తాలు దొరికితే మళ్ళీ టయానికి వెహికల్స్ రావు. అది కూడా మాకు ఒక చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అందరూ కూడా రైతులు కానీ ముఖ్యమంత్రులు అందరూ మాకు సహకరించాలి. చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువ ధనికులు ఉంటే ఎక్కువ స్థితిలో ఇప్పుడు కౌలు రైతులే ఉన్నారు సార్. కౌలు రైతులకి ఆదుకోవాలని మేము చాలా ఏడుకుంటున్నాము. ఇప్పుడు 10 ఎకరాల్లో మా వరి మొత్తం పడిపోయింది, నేలమట్టం అయిపోయింది. చాలా వరకు గింజలు కూడా రాలినాయి సార్. ఒక కట్ట మేము వచ్చేసి 400, 500, ఇంకో కట్టకైతే 1800 రేటు కూడా పెట్టి మేము వేసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు తీరా కోసే టయానికి ఇట్లా ఆగమైపోయింది. చాలా బాధలో ఉన్నాం సార్. మాకు ప్రభుత్వమే సాయం చేయాలి. రుణమాఫీ కూడా కాలేదు, బోనస్ కూడా రాలేదు. బోనస్ ఇచ్చే కారణంగా మేము కౌలకు తీసుకోవటానికి పోతే కింటకు 500 ఇస్తుండ్రని బోనస్ కూడా సరిగా ఇవ్వటం లేదు. అది కూడా ఒక బాధాకరమైన విషయం. ఈ అన్నిటికీ కూడా మీరు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని మీకు చాలా ఏడుకుంటున్నాం సార్. మాది నానుతండ, నా పేరు అరుణ. సో చూశారు కదా, పూర్తిగా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పూర్తిగా పంట నేల కొరిగిపోయింది. సో రైతులంతా కూడా నేల కొరిగిన వరి పైరును మళ్ళీ తిరిగి
పైకి లేపి కట్లు కడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఒక్కసారిగా 30 నుంచి 40 వేల వరకు నష్టం వాటిల్లిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఒక రైతు నేల కొరిగిన వరి పైరుని కూడా పైకి లేపి కట్టలు కడుతున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్కసారిగా అతనితో మాట్లాడదాం. అతను ఎన్ని ఎకరాలు చేశాడు, అతని జరిగిన నష్టం ఏంటి, అసలు ఎన్ని ఎకరాల పైరు ఆగమైంది అనేది ఒకసారి అన్న చెప్పండి. మీ పేరేంటి, ఏ ఊరు, మీరు ఎన్ని ఎకరాలు వేసారు? నేను 15 ఎకరాలు చేసేసాను కౌలుకి తీసుకుంటే 15 ఎకరాలు మొత్తం పడిపోయింది. 15 ఎకరాలు ఎక్కడికి పోయినా ఏ పొలం చూసినా 3 దుక్కులు చేశా, 3 దుక్కుల పూర్తిగా పడిపోయింది సార్. అసలు ఏం చేతికి రాని పరిస్థితి. ఇంకొక 10 రోజులు అయితే మొత్తం ఒడ్లు చేతికి వచ్చే టైంలో మొత్తం ఆగమైపోయింది సార్. మాకు ఎట్టయినా దేవుడి దయ వల్ల ప్రభుత్వంకి వచ్చి కొద్దిగా సాయం చేస్తే మేము కొద్దిగా ఉంటాం సార్. ఇప్పుడు మొత్తం అప్పులు తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి సార్ మాది మొత్తం. అంటే అన్న మొత్తం ఎన్ని ఎకరాలు చేశారు? అంటే మీకు సొంత పొలం ఏం లేదా? మొత్తం ఎన్ని ఎకరాలు చేశారు? ఇప్పటి వరకు పెట్టుబడి ఎంత అయింది? 3,50,000 అయింది సార్. మొత్తం బయట నుంచి తీసుకొచ్చా సార్. అందరూ ప్రతి వాళ్ళు ఇప్పుడు ఒడ్లు వస్తే ఇస్తారేమో అని వాళ్ళు ఇంటి మీదకి వచ్చే పరిస్థితి ఉంది సార్. మాకు ఇప్పుడు ఎట్ట బతకాలన్నది ఒక ఆవేదన ఉంది సార్. ఇంట్లో పిల్లగాళ్ళు చదివటానికి మా ఖర్చులకి అసలు ఏం వెళ్ళని పరిస్థితి ఉంది. మొత్తం పూరా పడిపోయింది సార్. కొద్దిగా సార్ మీరు సహకరించి ఇక్కడికి వచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు కొద్దిగా మాకు సాయం చేస్తే కూసుమజ్జి మండలానికి కొద్దిగా బాగుంటుందని కోరుకుంటాం సార్. అంటే అన్న వాస్తవంగా 1 ఎకరం వరి వేస్తే ఎన్ని క్వింటాల వడ్లు వస్తాయి, ఎంత లాభం వస్తుంది రైతుకి? అంటే పొలం వేసిన దగ్గర నుంచి వాటికి మందులు అని చెప్పేసి, ఎరువులు అని చెప్పేసి అన్నీ వేసిన తర్వాత 1 ఎకరానికి వడ్లు ఎన్ని వస్తాయి, పెట్టుబడి ఎంత వస్తుంది? ఒడ్లు వచ్చేసి ఎకరానికి 8 పుట్లు, ఎకరానికి 4 పుట్లు 5 పుట్లు రాలే పరిస్థితి ఉంది. ఇప్పుడు పెట్టుబడి మాత్రం బాగానే, ఇప్పుడు 50,000 40,000 దాకా పెట్టుబడి వస్తుంది ఎకరానికి. క్వింటాల్ అయితే ఐడియా లేదు, 90% అయితే ఎకరానికి వచ్చేసి 60,000 70,000 వచ్చే పరిస్థితి మాకు. మేము 40,000 పెట్టుబడి పెడితే ఒక 40,000 మాకు వచ్చేది. ఇప్పుడు పూరా అయిపోయింది, మొత్తం ఏం లేకుండా అయిపోయింది సార్ మాకు. అది కూడా రాదు సార్, అంతా కాలువ తీసుకుంటున్నాం. అసలు ఈ ఒడ్లు కూడా కట్టినా కూడా ఆగట్లేదు సార్. మీరే కొద్దిగా వచ్చి చూడాలని. పూర్తిగా నేల కొరిగిన వరి మళ్ళలో మోకాల్లోతు నీళ్లు కూడా మొత్తంగా కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా, అంటే ఎక్కడ కాలు వేసినా కానీ అక్కడ మొత్తం నీళ్ళే కనబడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నీళ్లలో వడ్లు ఎలా వస్తాయంటూ కూడా రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. గతంలో వరి వేస్తే ఉరే అన్న అంశం కూడా ఇప్పుడు కరెక్ట్గా మాకు సరిపోతుంది అన్న చందంగా రైతులు తీవ్ర మనోవేదన గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర మరో రైతు కూడా అందుబాటులో ఉన్నారు, అతన్ని కూడా అడుగుతాం. అన్న మీరు ఎన్ని ఎకరాలు వేశారు, మీ వరి పొలం పరిస్థితి ఏ విధంగా ఉందన్న? 15 ఎకరాలు వేసినా మొత్తం నీలమట్టం అయింది. ఇక నీళ్ళు ఈసారి చేతికి రాని పరిస్థితి. అంటే కౌలుకు చేశారు? కౌలుది సొంతం 2 ఎకరాలు ఉంది, కౌలుకు ఒక 8 ఎకరాలు చేస్తాను. మొత్తం నేల కొరిగిపోయింది. అంటే పైరు కరెక్ట్గా చేతికి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పైరు చేతికి వస్తే ఎన్ని బస్తాలు వడ్లు అవుతాయి, మీకు ఎంత లాభం వస్తుంది? మాకు లాభము వచ్చేది ఈరియా కట్టల వల్ల ఇళ్ళల్లో అవి వాన వచ్చి మొత్తం తడిచిపోయి ఇప్పుడు 40 బస్తాలు ఎకరానికి అవుతాయి. ఇప్పుడు కనీసం 15 బస్తాలు కూడా కావు ఎకరానికి. నేల మట్టం ఉరిగింది పొలం మొత్తం. ఇప్పుడు ఇవన్నీ నేల కొరిగిన వరి పైర్లను మొత్తం పైకి లేపి కర్రలేసి కట్టాలంటే ఇప్పుడు కూలీలకు ఎంత అవుతుంది? ఒక్కొక్కళ్ళు 800 900 అడుగుతారు, కట్టే పరిస్థితి లేదు. నీళ్ళలో వచ్చి కట్టే పరిస్థితి లేదు, మొత్తం నేల కొరిగిపోయింది. కూలీలను మందులు ఇచ్చే పరిస్థితి లేదు, గవర్నమెంట్ ఆదుకోవాలి. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా తక్షణ సాయం కింద 10,000 నష్టపరిహారం చేస్తాము, వ్యవసాయ శాఖ అధికారులు కూడా మండలాల్లో పర్యటిస్తారని చెప్పేసి ఇప్పటివరకు ఎవరైనా అధికారులు మీ మండలానికి వచ్చారా? ఎవరు రాలేదు సార్, ఎవరు అధికారులు మండలానికి ఎవరు రాలేదు. ఇంతవరకు మండలానికి రాలేదు. ఈ పొలం చూడటానికి కూడా అధికారులు ఎవరు రాలేదు. ఎకరానికి ఒక 15-20 వేలు ఇస్తే కానీ రైతు మొదలు పడతాడు, కానీ లేకపోతే మొదలు పడ్డాడు రైతు. ఈ దెబ్బతో కోలుకోడు. తక్షణం ప్రభుత్వం మిమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటే మీరు బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం ఇట్లాంటి వాటికి ఎకరానికి ఒక 20 వేలు సాయం చేస్తే అటు ఇటు మేము కొద్దిగా బతకగలుగుతాం. లేకపోతే ఇప్పుడు బతికే పరిస్థితే లేదు మాది. అంత బేభత్సంగా ఉంది. పొలం కాడికి పోతే నిద్ర పట్టట్లేదు, తెలం దాకా పొద్దున్న దాకా కూలీలను పిలితే ఎవరు రావట్లేదు. మహా ఘోరమైన పరిస్థితి. ఇక అసలే రేపు ఇంకొక వారం అయితే చేతికి వచ్చే డబ్బులు గుళ్ళు అయిపోయి నీళ్ళలో కలిసిపోయి పొలాలు వరి పంట మొత్తం. వీరితో కూడా అమ్మ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు, మీ వరి పైరు పరిస్థితి ఉంది మోంతా తుఫాన్ కారణంగా? సార్ ఇక అట్లా నీళ్ళు పాలైంది, కౌలుకు చేస్తున్నాం మేమైతే. అసలు
మా కోడలు తాడబెట్టి వడ్డీకి తెచ్చినాం సారు. తీరా వచ్చే టయానికి వాన అట్లా ముంచింది. పొలం కాడికి పోయి ఒకటే ఏడుపు వస్తుంది. నిన్న అయితే పొద్దున్న దాకా ఏడిచి తీరా పొలం నోటి కాడికి వచ్చినాం. పొలం పోయింది, ఏం చేద్దామని పొలం చూసి ఏడిచి రాత్రి అన్నం కూడా తినలే. బాగా జ్వరం వచ్చింది, నీరసం అయిపోయింది. మాకేమైనా గవర్నమెంట్ నుంచి సహాయం చేయాలి. తీరా నోటికి వచ్చిన పొలం నీళ్ళు పాలైంది. ఈ ముంతంతు వాళ్ళంతా ఆగమైపోయింది. ఒకటే ఏడుపు వస్తుంది. 20-30 పుట్లు నీళ్ళు పాలైందని ఒకటే బాధ. పండుకుంటే నిద్ర రావటం లేదు. ఏం చేద్దాం ఏమని ఒకటే బాధపడుతున్నాం సారు. మాకేమైనా సాయం చేయాలి గవర్నమెంట్ నుంచి. మీరేమైనా ఆదుకోవాలి. మేము హరికోస యూరియా కోసం తిరిగి ఎట్నో పండించినాం. చేతికి వచ్చిన పంట తీరా నోటి కాడికి వచ్చింది. వేస్ట్ అయిపోయిందని ఒకటే బాధ సారు. అర్థం చేయాలి. పెద్ద సార్లు కూడా చెప్పాలి. మా పొలం కాడికి వచ్చి అయినా చూసైనా పోవాలి సారు. మేము అబద్ధం ఆడుతుంటే వచ్చి వరకు మాకు ఇప్పుడు దాకా మా పొలం కాడ ఎవరు రాలేదు. ఏం చేద్దాం ఏమని ఒకటే బాధ ఉంది సారు. మాకు సార్ వచ్చి పొలం కాడ చూసి మాకేమైనా నష్టపరిహారం కట్టి ఇచ్చేటట్టు చేయాలి సారు. మాకు బాగా ఇబ్బంది ఉంది. మేమంతా వడ్డీకి తెచ్చే పొలం ఇంతవరకు తెచ్చినాం. అంతా బంగారం బ్యాంకులోనే ఉంది. ఇప్పుడు దాకా 1 రూపాయి కూడా లేదు. ఇట్లా అసంటి పరిస్థితి ఉంది సారు. తీరా నోటి కాడికి వచ్చిన పొలం నీళ్ళు పాలైంది. రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ఉదయాన్నే లేచి తుఫాన్ తగ్గగానే ఉదయాన్నే లేచి వారి పొలాల వద్దకు వెళ్ళి చూస్తే వరి మొత్తం నేలకొరిగిపోయిన దృశ్యాలు వారి కంట కనబడగానే వారి కళ్ళల్లోంచి కన్నీటి ధార కూడా అలాగే తుఫాన్లాగే కారుతూ ఉన్న పరిస్థితి. ప్రభుత్వాలు ఆదుకోవాలి. ప్రభుత్వాలు ఆదుకుంటేనే తప్ప మేము బ్రతకగలుగుతామని చెప్పేసి కూడా రైతులు నానా యాతన పడుకుంటా ఆవేదన పూరితంగా వారి మాటల్లో చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనా ఒక్కసారి వ్యవసాయ అధికారులు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి అక్కడ జరిగిన పంట నష్టాన్ని సరైన స్థాయిలో అంచనా వేసి తక్షణమే వారికి పంట సహాయాన్ని అందిస్తే తప్ప మేము బ్రతికే పరిస్థితి లేదంటూ కూడా రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో కూస్మంచి, తిరుమలాయపాలెం, మదిరల, సత్తుపల్లిలో ఎక్కువగా వరి పైరు పూర్తిగా మోంతా తుఫాన్ కారణంగా నేల కొరిగిపోయిన పరిస్థితి. సో ఒక్కసారిగా కెమెరా విజువల్స్ చూసుకోవచ్చు. కనుచూపు మేరలో ఎక్కడ వరి పైరు చూసినా కానీ మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో మొత్తం నేలకు ఒరిగిపోయిన వరే కనిపిస్తుంది. అంటే మరో 15 రోజుల్లో కోత కోసి కుప్పనూర్చి వడ్లు కొట్టి మార్కెట్లో అమ్మితే డబ్బులు వస్తాయి. పెట్టుబడి పెట్టిన అప్పుని తీర్చుకోవచ్చు. అలాగే మెళ్ళల్లో వేసుకున్న పుస్తెల తాళ్ళు కూడా బ్యాంకులలో పెట్టి అప్పు తీసుకొచ్చి మరీ పెట్టుబడి పెట్టాము. అయినా కానీ సాధారణ పరిస్థితుల్లో లాభాలు రాకపోయినా పెట్టిన పెట్టుబడి మేము 6 కాలం శ్రమించిన సొమ్ము వచ్చేది. కానీ ఇప్పుడు పెట్టుబడి పెట్టిన దాంట్లో కనీసం 20% కూడా మాకు చేతికొచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. 6 కాలం కష్టించిన సొమ్ము అంగట్లో సరుకులా మారిందంటూ కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వము అధికారులు దగ్గరుండి నిష్పక్షపాతంగా ఏ రైతు అయితే ఎక్కువ నష్టపోయాడో వారిని కరెక్ట్గా కనిపెట్టి వారికి పంట సహాయాన్ని తక్షణమే అందించాలి. గతంలో యూరియా కోసం హరిగోసలు పడ్డాము. అయినా 1-2 కట్టలే యూరియా దొరికింది. దొరికిన అరాకొర యూరియాతో మేము పంటలు వేసుకొని వరి కూడా పూర్తిగా ఈనడానికి సిద్ధంగా ఉంది. దాదాపు కొన్ని చోట్ల 90% వరకు అయిపోయింది. మరో 10-15 రోజుల్లో కోత కోసి కుప్పనూర్చాలి. కానీ ఈలోపే మోంతా తుఫాన్ వరి రైతుల్ని పూర్తిగా ముంచేసింది. అంటే ఏ కాలం చూసుకున్నా రైతులు మాత్రం అంటే ఒక్క వరి పైర్లే కాదు, ఇటు పత్తి కావచ్చు, మిరప కావచ్చు, అన్నీ కూడా పత్తి పొలాలు అయితే బురద మేటలు మేసుకున్న పరిస్థితి. మిర్చి కూడా పూర్తిగా నేల కొరిగిపోయిన పరిస్థితి. సో ప్రభుత్వాలు ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు ముక్త కంఠంతో ఆవేదన భరితంగా మాట్లాడుతున్న పరిస్థితి. సో కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ ఖమ్మం నుంచి.